కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఏకకాలంలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ నిర్ణయాన్ని హర్షిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో ఆగస్టు 15లోగా రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీని అమలు చేస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు రుణమాఫీ చేయకపోవడమే కాకుండా రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఖజానా ఖాళీ చేశారని విమర్శించారు. రైతుల రుణమాఫీ కోసం రాష్ట్రంలోని 47 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేస్తామని సీఎం ప్రకటించడంతో ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పంట పరిహారం అందించి పంటలకు గిట్టుబాటు ధరతో పాటు వరి సాగు చేసిన రైతులకు ప్రతి క్వింటాకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తామన్నారు. ఈ మీడియా సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. తర్వాత ఖజానాను ఖాళీలు చేసి ఎన్నో బాండ్లను తీసుకొచ్చి బాండ్ల రూపంలో కూడా అనేక అప్పులు చేసి ఈ 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని నడపకూడదు అని చెప్పేసి ఒక కుట్రపూరితమైన మోసపూరితమైన రాజకీయాలు చేసి ఉన్న ఖజానాను మొత్తం ఖాళీ చేసింది. అయినా గట్టి ధైర్యంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఫైనాన్స్ మంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గ సభ్యులందరూ కూర్చొని డిసిప్లినరీ వేలో ఎక్కడ కూడా దుబారా ఖర్చు చేయకుండా ఉన్న నిధులను సక్రమమైన మార్గంలో, అలాగే ఇచ్చినటువంటి అన్ని సంక్షేమ పథకాలను ఒక మంచి మార్గంలో ప్రజలకు, పేదవాడికి అందాలనే ఈ దృఢ సంకల్పంతో ఇప్పటి వరకు నడిపిస్తూ ఉన్నారు. అదే తరుణంలో మనం చూసాం, మన ఎలక్షన్ కోడ్ మొత్తం భారతదేశ చరిత్రలోనే ఇంత పెద్ద ఎలక్షన్ కోడ్ ఎప్పుడు రాలేదని చెప్పేసి మనకు తెలిసిన విషయం. రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసారు. ఒక రైతు బంధు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఇచ్చుకుంటూ రైతులకు కావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీలు కావచ్చు, అలాగే ట్రాక్టర్ సబ్సిడీలు కావచ్చు, విత్తన సబ్సిడీ అన్నీ ఎత్తివేసి ఎకరాకు 10,000 రూపాయలతో చేతులు దులుపుకున్నాడు. అదేవిధంగా 1,00,000 రూపాయలు రైతు రుణమాఫీ చేస్తారని చెప్పేసి ఈ రోజు వరకు 10 సంవత్సరాలలోపు కేవలం వడ్డీ రుణమాఫీ కూడా చేయలేని పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వానికి. అందుకే ప్రజలకు, రైతులకు మేలు చేయాలని చెప్పేసి మనం అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రాగానే 2 లక్షల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని చెప్పేసి అనేక సందర్భాల్లో మాట ఇచ్చినాం. అదేవిధంగా మనకు మే 6వ తారీఖు నాడు 2022వ సంవత్సరంలో వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు వచ్చి 2 లక్షల రైతు రుణమాఫీ మేము చేసి తీరుతామని చెప్పేసి ఆ రోజు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేయదలుచుకున్నాం. మనకు దీనికి సంబంధించినటువంటి సమాచారం డిసెంబర్ 11వ తారీఖు నుండి 2018వ తారీఖు నుండి తీసుకున్నటువంటి రైతు రుణం ఏదైతే ఉందో మళ్ళీ డిసెంబర్ 9వ తారీఖు 2023వ సంవత్సరం వరకు రైతులు తీసుకున్నటువంటి 2 లక్షల లోపు రైతు రుణమాఫీ ఏదైతే ఉందో ఏకకాలంలో చేసి తీరుతామని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ సమావేశంలో చెప్పడం జరిగింది. దానికి ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నారు. 47 లక్షల మంది రైతులకు ఈ సదవకాశం ఉపయోగం 31,000 కోట్ల రూపాయల భారం మన ప్రభుత్వ ఖజానా మీద పడుతుంది. అందుకే చాలా జాగ్రత్తగా దుబారా ఖర్చు చేయకుండా రైతులకు ఇచ్చినటువంటి మాట, రైతులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో 2 లక్షల రైతు రుణమాఫీ పెద్ద భారమైనా కూడా ఖజానా మీద చేసి తీరుతామని మాట ఇచ్చిండ్రు. అదేవిధంగా మనకు జూలై 15వ తారీఖు నుండి దీని ప్రణాళికను మనకు రైతుల వద్దకు తీసుకెళ్ళి ఆగస్టు 15 లోపు పూర్తిగా ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తాం. అదేవిధంగా రాబోయే సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి. మనం చూసాం, మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల మొదటి వారంలోనే ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రాబోయే సంక్షేమ పథకాలు కూడా అన్నీ త్వరితగతిలోనే పూర్తి చేస్తాం.
నేను రైతులకు ఒకటే చెప్తా ఉన్నా, మనకు ఇన్పుట్ సబ్సిడీని కూడా ప్రభుత్వం ఇస్తారని చెప్పేసి మాట ఇచ్చింది. అదేవిధంగా రైతుకు పంట నష్టం కనుక జరిగితే ఇన్సూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. కాకపోతే పంటలు ఏదన్నా తీవ్రంగా వర్షాభావంతో కానీ సైక్లోన్ తోటి కానీ ఏదన్నా అనివార్య కారణాల వల్ల పంట నష్టమైతే ఎకరాకు ఇంత అని చెప్పేసి మనం ఇన్సూరెన్స్ కంపెనీనే దానికి నష్టపరిహారాన్ని వాళ్ళే భరించే విధంగా కాంగ్రెస్ పార్టీ రూపకల్పన చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటి పార్టీ ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ప్రజాపాలన, ప్రజలు అనుకున్నట్టుగా ప్రజల వద్దకు తీసుకెళ్లే పాలన, మనం ప్రజాపాలన ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో అవన్నీ ముందు రాబోయే రోజుల్లో కూడా పూర్తి చేస్తాం. 2 లక్షల రైతు రుణమాఫీ పూర్తి కాగానే వృద్ధాప్య పెన్షన్తో పాటు మిగిలిన సంక్షేమ పథకాలు కూడా పూర్తి చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. అందుకే రైతులను అధైర్యపడవద్దు. ఇప్పుడు ఇచ్చేటటువంటి విత్తనాలు ఏవైతే ఉందో నాణ్యమైన విత్తనాలు, ISI స్టాండర్డ్ కలిగినటువంటి విత్తనాల కంపెనీల నుంచి మాత్రమే మీరు కొనుగోలు చేయండి. పంట నష్టం కాకుండా చూడండి. ఒకవేళ కనుక నష్టం జరిగితే ఏవైతే మనం విత్తనాలు తీసుకున్నటువంటి ఆ కంపెనీ మీద మనం చట్టబద్ధంగా తిరిగి వసూలు చేసుకునే విధంగా కూడా మనం కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పేసి అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. వర్షాభావం కావచ్చు, తుఫాను కావచ్చు, లేకపోతే వర్షాలు పడక ఎండిపోయినా కూడా మన పంటలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పంట నష్టపరిహారం ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా ప్రతి పంటకు గిట్టుబాటు ధర కూడా ఇస్తున్నామని చెప్పేసి నేను ఈ మన పత్రికా విలేకరుల సమక్షంలో తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ ఖరీఫ్ కాలానికి ప్రతి కింటాకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి మేము మాట ఇచ్చాము. అదేవిధంగా ఈ బోనస్ను కూడా ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. అందుకే మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా క్వార్టర్స్లో కూడా మండల పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అనేక మీటింగ్లు పెట్టుకుంటూ రైతులకు మనం కాంగ్రెస్ పార్టీ ఇవ్వదలసినటువంటి సంక్షేమ పథకాలన్నీ వాళ్ళకు వివరించాల్సిందిగా వాళ్ళకు కూడా డైరెక్షన్లు ఇస్తాం. అందుకే అందరి తరఫున మన ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గడ్డు కాలంలో ఉన్నా కూడా ఖజానా ఖాళీ చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వాళ్లకు చెంపపెట్టులాగా మన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి అన్ని సంక్షేమ పథకాలు నిజమైన పేదవాడికి అందే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి పాత్రికేయ మిత్రులతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకులు